హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మనం పల్నాడు పిల్లోడు ఛానల్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సంఘటన స్థలానికి దగ్గరలో మనం ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మన పెద్దాయన మన ఉన్నారు. వాళ్ళని కనుక్కొని ఏం జరిగింది అనేది మనం ఇక్కడ ఎట్లా వాతావరణం అనేది తెలుసుకుందాం. మీ పేరేంటి పేరండి? మీ పేరే పేరు? నరసింహారావు. ఏం చేస్తుంటారు ఇక్కడ? గొర్రెలు మీద మీయేనా? ఈ పొలం అంతా మీదేనా? సరే, మేము పల్నాడు పిల్లోడు ఛానల్ నుంచి వచ్చాము సార్. కొంచెం దగ్గర రండి. పల్నాడు పిల్లోడి దగ్గర నుంచి వచ్చాము. ఎందుకంటే పల్నాడు పిల్లోడు ఛానల్ మాది పల్నాడు జిల్లా కాబట్టి పల్నాడు పిల్లోడు ఛానల్ ఉంది. ఈ నేసి మొత్తం మేము ఎక్కిస్తూ ఉంటాం. అయితే మనకి ఒక 2 రోజుల క్రితం అక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగింది. అక్కడ మూల మీద టర్నింగ్ ఉంది కదా, టర్నింగ్. ఏం పేరు అన్నారు మీరు? కడుమూరి నరసింహారావు. ఎక్కడండి మీది? ఎక్కడ ఊరు? కుంకులగుంట అయితే ఇక్కడే ఉంటున్నాడు. కుంకులగుంట అయితే ఇక్కడే ఉంటున్నారు ప్రజెంట్. ఓకే. నరసింహారావు గారు, మీరు అక్కడ చనిపోయారు. ఒక వ్యక్తి చనిపోయారు. ఒక వ్యక్తి చనిపోయారండి అక్కడ. ఒక వ్యక్తి ప్రాణంతో మనం అబద్ధం ఆడకూడదు. ఒక వ్యక్తి అక్కడ చనిపోయారు. అక్కడ చనిపోయిన తర్వాత అది కాదు, మీకు తెలుసు అని చెప్పేసి ఇద్దరు చెప్పారు. మీరు ఇక్కడ రోజు ఇక్కడే ఉంటారంట కదా. అయితే ఇక్కడ ఏంటంటే నరసింహారావు గారు ఇక్కడ సార్ కిరణ్ గారు ఇక్కడ ఏంటంటే సంఘటన స్థలంలో మనం ఉన్నాము. ఇక్కడ జరిగింది. అయితే ప్రత్యక్షంగా ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందండి. చిన్నపిల్లడు అక్కడ చిన్నపిల్లడు యాక్సిడెంట్ స్కూల్ పిల్లడు చనిపోయాడు, నేను చూశాను కల్లారని చెప్పి నరసింహారావు గారు చెప్తున్నారు. నరసింహారావు గారు దగ్గర నుండి చూశారని చెప్తున్నారు. దగ్గర అతనికి రక్తం మడుగులో ఉన్న పిల్లల్ని కూడా నేను ఇట్లా పట్టుకొని లాగానండి. తర్వాత అంబులెన్స్ గురించి అంబులెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అటుపక్క వరిగొడ్లు కాసుకునే వాళ్ళు కూడా చూశారని చెప్పేసి అద్భుతంగా చెప్తున్నారు. ఇక్కడ ఆయన వచ్చేసి ఎక్కడికైనా అండి చూశారు లేదా? ఖచ్చితంగా నేను చూశాననే చెప్తున్నారు. సరే చెప్పండి, కెమెరాకి చెప్పండి అసలు ఏంటంటే ఖచ్చితంగా కెమెరాలో చెప్పండి. ఎందుకంటే ఏంటండి సార్ కెమెరాకి చెప్పండి ఒకసారి. కెమెరాకి అయితే చూసి చూడలేదంటే చెవుడు నాకు చెవుడు ఉంది కాదండి. చూసి చూడలేదంటే చెవులో చూడకుండా చూడలేదండి. చెవులో చెప్పండి. వినపట్లేదు. చెవులు చెప్పా నేను వినపట్లేదండి. చూడలేదండి. అటు చూసి కెమెరాకి వెళ్ళి చూసి నా చెవులో చెప్పు. చూడలేదండి. ఏం చూడలేదు? అది చచ్చిపోయింది చూడలే. అయితే ఖచ్చితంగా అబ్బాయి రక్త మరకలు కూడా ఇక్కడ మాకు అందుకున్నాయి, ఇక్కడ మేము చూసామని చెప్పేసి కూడా అంటున్నారు. నాకు కొంచెం చెవుడు, అందుకని మీరు చూసారని చెప్తున్నారా చూడలేదు చెప్తున్నారు? ఖచ్చితంగా నేను ఇక్కడే చూశానండి, ఇక్కడే చూశానని చెప్తున్నారు. కెమెరా అంతా పల్నాడు జిల్లా మొత్తం వస్తే రేపు పొద్దున ఇక్కడ సంఘటన స్థలం ఇక్కడ కాలేజీ భావన డిగ్రీ కాలేజీ సార్. ఇక్కడ నేను ఉన్నాను. ఇక్కడ సార్ కిరణ్ గారు ఇక్కడ ఉన్నాను సార్. ఇక్కడ భావన డిగ్రీ కాలేజీ సార్ ఇక్కడ ఇది ఉంది సంఘటన స్థలంలో. మీ పేరండి? నరసింహారావు గారు. ఇందాక పేరు పెద్దగా చెప్పారు, చిన్నగా చెప్తున్నారు. అయితే ఏదో మొత్తానికి మనసులో పెట్టుకొని ఉన్నారు. పిల్లల సాక్షిగా నేను కుంకులగుంటండి మాది. అయితే నాకు ఇంటి దగ్గరకు వచ్చిన మాది కుంకులగుంటలో మా ఇల్లు ఉందండి. కుంకులగుంటలో ఇల్లు ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాను అంటున్నారు. ఇక్కడికి వచ్చినా కూడా నేను మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా నన్ను ఏ ఎస్ఐ గారి స్టేషన్కి వచ్చి కూడా నేను ఇక్కడ జరిగిన సంఘటన ఆ పిల్లల కుటుంబానికి న్యాయం కాదు. మీరు చూశారు కాబట్టి నేను చెప్తున్నాను. కెమెరా అంత ఆల్రెడీ రికార్డ్ అవుతుంది అక్కడ. ఒకసారి చెప్పండి, మరి రిక్వెస్ట్ చేయండి సార్. ఇది నేను చూడలేదండి. అయ్యవారన్నా తెలీదు, చెప్పేదాకా నాకు తెలీదు. ఎక్కడ ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు చెప్పండి. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి? పల్నాడు పిల్లోడు ఛానల్ వారికి నమస్కారం సార్. నమస్తే అండి. ఛానల్ వారికి నమస్తే అండి. పల్నాడు జిల్లా పల్నాడు పిల్లోడు అనే ఛానల్ కి నమస్కరించి చెబుతున్నానండి. నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇక్కడ ఛానల్ చేస్తున్నాను. ఇక్కడ వరిగొడ్లు కాసుకుంటాను అనండి. కానీ ఆ యాక్సిడెంట్ నేనే చూశాను. చూడలేదా? చెప్పండి అది. సార్ కిరణ్ గారు నేను లైన్ లో ఉన్నాను సార్. అభ్యర్థి కల్లారా సాక్షి దగ్గర నేను ఉన్నాను. చెప్పేదా తెలీదు. జరిగింది అట్లా పెరగలేదు సార్. అట్లా ఎప్పుడో నాడు వస్తున్నా సార్. అట్లా చూడలేదు నేను. ఇందాక నాకు చెవులో చెప్పారండి. చెవులో చెప్పిన తర్వాత కూడా ఇతను ఏమని చెప్తున్నారంటే, ఇందాక నేను చూశానండి ప్రత్యేకంగా పిల్లడు రక్త మరకలు కూడా నాకు రక్త మరకలు కూడా కనిపిస్తున్నాయి సార్. ఇక్కడ రక్త మరకలు కూడా కనిపిస్తున్నాయి సార్. ఇవన్నీ అని చెప్తున్నారు. నాకేదన్నా ఉంటే చెవులో చెప్పండి. నేను రికార్డు నేను చెప్తేనే మీ కుటుంబానికి మీరు స్టేషన్కి వస్తారా?
స్టేషన్ గురించి చెప్పండి. చూడలేదు కదా. సరే ఇప్పుడు కెమెరా ఆన్ ఇందాక ఆన్ చేయలేదు, ఇప్పుడు ఆన్ చేశారు చెప్పండి. చూడలేదండి. చెప్పండి, దాన్ని పెట్టండి. దగ్గరకు పోయి చెప్పండి. నేను చూడలేదండి. యాక్సిడెంట్ దగ్గర యువతలండి మరి మొహం పెట్టబాకండి. చెప్పేదాన్ని తెలియదు. అసలు పిల్లగాడు ఏమవుతాడు మీకు? పిల్లగాడు ఏమవుతాడు? ఆ పిల్లగాడు తనకి ఏం కదా. మరి మీ మనవడు అయితే అంటున్నారు కదా, మీ మనవడు మా స్కూల్ కెమెరా చెప్పండి. కెమెరా అబ్బాయి పేరు కిరణ్ అని చెప్పారు కదా, తెలియదా? కిరణ్ ఎందుకంటే మన కుటుంబానికి కొంత సాయం చేయడానికి పల్నాడు పిల్లోడు ఛానల్ నుంచి మేము ఇక్కడ ఏరియాకి వచ్చాము. అందుకోసం ఏంటంటే మేము అందరికి అందజేస్తాము. మీ వాంగ్మూలం కూడా తీసుకున్నారంటే ఎస్ఐ గారు సాయంత్రం 6 గంటలకి ఎస్ఐ గారు రమ్మంటే నవ్వకూడదు. ఎందుకంటే సీరియస్ గా మీకు తెలిసి అబద్ధం ఆడుతున్నారు. కెమెరాలో రికార్డ్ అవుతుంది అక్కడ. నాకు నవ్వు వస్తుందా? నేను నవ్వుతున్నానా? ఆయన కెమెరా నవ్వుతూ ఉంటాడు. ఆయనంత కాదు, ఆయనంత వద్దు మనకు, ఆయనంత వద్దు. అసలు నేను చూడలేదండి. నమస్కారం. ఇదండి నా సాక్షిగా, నా దేవుడు సాక్షిగా. తెలియదండి, చూడలేదండి. ఆ దేవుడు సాక్షి చెప్పండి. మీ ఛానల్ సాక్షిగా పల్నాడు పిల్లోడు ఛానల్ సాక్షిగా వారికి అభ్యర్థిస్తున్నాను సార్. అభ్యర్థన చేస్తున్నాను. నేను చూడలేదు కానీ చూశాను కానీ చెప్పట్లేదని చెప్తున్నారు. చూశాను కానీ చెప్పట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు నేను వాళ్ళు చచ్చిపోయిన పిల్లోడు చాలా కోటీశ్వరులు, వాళ్ళు 5 కోట్లు ఇస్తామంటున్నారు ఉన్న దాంట్లో. మీరు సాక్ష్యం చెప్తానంటే నేను చెప్పిస్తాను. ఫస్ట్ 2 కోట్లు ఇస్తారు, చెప్తారా? అసలు నాకు తెలియదండి. డబ్బులు వస్తున్నాయి కదా. డబ్బులు అయితే కాదు, ఆఫ్ చేశారులే చెప్తున్నా. 2 కోట్లు ఇప్పిస్తా. అసలు నాకు డబ్బులు కాదు. అది నిజాయితీ. సరే సార్, నాకు డబ్బు అవసరం లేదు కానీ నేను అక్కడ చూశాను కానీ నాకు డబ్బు అవసరం లేదు. అది నవ్వుతున్నారు సార్. ఇక్కడ ఏంటంటే నేను ఒక రిపోర్టర్ గారిని చూస్తున్నాను సార్. రిపోర్టర్ గా ఉన్నాను. ఇప్పుడు నా చెయ్యి కూడా గట్టిగా నొక్కుతున్నారు కానీ చూశానని చెప్పేసి అని కూడా అంటున్నారు. అర్థం కాదు. వాళ్ళ ప్రాణాలు పోతే నాకెందుకండి? చూశాను కానీ చెప్పలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా గదిమి ఎన్ని చేస్తున్నారండి. చాలా రిపోర్టర్స్. అందుకని మేము ఇక్కడ సంఘటన జరగడానికి మేము వచ్చాం కాబట్టి మరి అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పాలి. నాకు ఇందాక చెవిలో చెప్పారు కానీ కెమెరా ఉంది కాబట్టి ఇప్పుడు పోలీసులు అనగానే మీరు భయపడుతున్నారు అంతే కదా. చెప్పారా? కెమెరాకి చెప్పారా? చెప్పారు కదా, కెమెరాకి చెప్పున్నారా? అంటే ఇప్పుడు ఎవరో వచ్చారని చెప్పేసి మీరు ధైర్యంగా చూడండి. ఇందాక నాకు చూశారని చెప్తారు, ఇప్పుడు చూడని చెప్తారు. ఆ మూలం మీద యాక్సిడెంట్ అయితే జరిగింది. కెమెరా అయితే జరిగిన వాస్తవం అయితే మీకు తెలుసు కానీ మీరు చెప్పట్లేదు. తెలియదండి అసలు. సరే చెప్పండి, తీసుకొని చెప్పండి. కెమెరాకి చెప్పండి. చూడలేదండి. పల్నాడు పిల్లోడు ఛానల్ వారికి విజ్ఞప్తి. వారు నేను చూశాను కానీ చెప్పట్లేదు. సరే చూడలేదు కానీ నాకు ఆ పిల్లోడు గురించి నాకు తెలుసు. ఆ చనిపోయిన పిల్లోడు గురించి పిల్లోడు కుటుంబం గురించి నాకు తెలియదా? మీకు తెలియదండి. ఖచ్చితంగా తెలియదు అంటారు. ఎందుకంటే చాలా రేపు సాయంత్రం రేపు వస్తాం మళ్ళీ మేము. రేపు రమ్మంటారు. రేపు ఎన్ని గంటలకు ఉంటారు? మీరు రేపు ఎన్ని గంటలకు ఉంటారు? నేను చెప్పేది వాస్తవంగా చెప్తున్నానండి. వాస్తవంగా చెప్తున్నాను. నేను చూశాను కానీ నాకు తెలియదు. మళ్ళీ ఎందుకు చూసాను? ఎందుకు మళ్ళీ కెమెరా ఆయనకు అనుమానం వస్తుంది. వేరే వ్యక్తి వచ్చేసరికి నాకు ఇందాక చెవులో చెప్పింది. నా చెవుడు కొంచెం చెవులో చెప్పకపోతే నేను చెప్పను అంటున్నారా? చూడలేదు. పెద్దగా చెప్పు, పెద్దగా
చూడలేదండి. నేను చూశాను కానీ ఇక్కడ నాకు తెలియదు అంటారు. సరే సరే సార్, ఇట్లా మరి సంఘటన స్థలానికి వచ్చి ఉన్నారు మరి ఇక్కడ. సరే రేపు 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 మరి ఇదే టైంకి వచ్చేసి ఒకసారి కనుక్కుందాం వచ్చేసి ఇక్కడ కాలేజీ ఉందని, కాలేజ్ దగ్గర భావన డిగ్రీ కాలేజ్ దగ్గర సంఘటన స్థలం జరిగింది. మరి ఇక్కడ ఏంటి ఇది ఏముందండి ఇక్కడ దీంట్లో ఏముంది? సరే మంచినీళ్ళు తాగుదాం. కానీ రేపు పొద్దున స్టేషన్కి వచ్చి 4 గంటలకి పోలీసు వారిని మనం విజ్ఞప్తి చేద్దాము. ఆయన రేపు వస్తారు వాళ్ళు. రేపు ఖచ్చితంగా వస్తారు. వచ్చిన తర్వాత ఎవరైనా సిఐ గారిని లెక్క చేయను, తర్వాత డిఎస్పీ గారిని లెక్క చేయను, తర్వాత ఎవరైనా కూడా నేను లెక్క చేయకుండా నేను మాట్లాడతాను. ఎవరు వచ్చినా కూడా నాకు సంబంధం లేదు. నేను చూశాను కానీ నేను చెప్పను. ఎవరు వచ్చినా కూడా కాబట్టి 2 బర్రెలను కూడా అమ్మేస్తానని చెప్తున్నారు. 2 బర్రెలు అమ్మేసైనా కూడా నేను ఇదిగో మాట. ఏం పేరు చెప్పు. పేరు చెప్పండి. పేరు తెలియదా? పేరు చెప్పండి కొంచెం. సరే రేపు సాయంత్రం వస్తాను. సార్ మళ్ళీ చెప్పండి పోలీసు వారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.